మాతృదేవోభవ. నీ హస్తముల నన్ను బెంచితివి పన్నీటన్ సుధా బిందువై. అమ్మా, నీ హస్తముల నన్ను బెంచితివి పన్నీటన్ సుధా బిందువై. నీ హస్తముల కాపుగా చితివి మున్నీటన్ మహానౌకవై. నీ హస్తముల తీర్చిదిద్దితివి కన్నీటన్ మహాకావ్యమై. నీ హస్తముల తీర్చిదిద్దితివి కన్నీటన్ మహాకావ్యమై. నా హస్తముల జారిపోయితివి అన్యాయముగానమ్మరో. నా హస్తముల జారిపోయితివి అన్యాయముగానమ్మరో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 742వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తరంగం నాట్యం చేస్తోంది మూడవ అంతరంగం చివరిలో, తృతీయాంతరంగం చివరిలో. అణువణువందు దోచి జలకార నిరంతర జీవగంధములు కణకణమందు దోచి మమకార మనోహర భావబంధములు. జన జననాద సంచలిత చారుపయోధర బృందమందు తోరణములు గట్టెనా తరగా. తోరణములు గట్టెనా తరగా ప్రాణ సమాన కళాధురీనతన్. తోరణములు గట్టెనా తరగా ప్రాణ సమాన కళాధురీనతన్. అణువణువున ఆ తరంగం నాట్యం చేస్తుంటే జలహార నిరంతర జీవగంధములు. తరంగాలు ఇలా లేచిపడుతుంటే జలంతో ఒక హారంలా ఏర్పడి ఒక సజీవ గంధం ముక్కు పుటాలని సోకుతుంది. ఒక పరిమళం. నాట్యంలో గంధం ఉంటుంది. ఏ కళలోనైనా శబ్దస్పర్శ రూపరస గంధాలు 5 ఉంటాయండి. శ్రీనాథుడు కావ్యాల్లో వర్ణిస్తాడు. పంపా విరూపక్ష ఘన జటావాటిక అరగ్వధ ప్రసభ సౌరభంబు అంటూ. కవిత్వం ఎలా ఉండాలి? ఒక శబ్దం ఎలా ఒక కవిత్వంలో ఉంటుంది. ఒక స్పర్శ అది హృదయాన్ని స్పృశిస్తుంది. ఒక రూపం మన మనస్సులో ఒక రూపం మెదులుతుంది. ఆ ఎదురుగా కనిపించే పద్యమో నాట్య రూపమో కాదు, మన మనస్సులో వేరే రూపం. దాంట్లో ఒక రసం, శృంగారం, వీరం, కరుణం, అద్భుతం ఏదో ఒకటి ఉంటుంది. అసలు అది రుచి కూడా నాలుక ఊరుతుంది. కొన్ని పద్యాలు వింటుంటే, కొన్ని నాట్యాలు చూస్తుంటే, కొన్ని కళల్లో మనం కళా ప్రదర్శనలు చూస్తుంటే నోరు ఊరుతుంది. గంధం, ఒక సుగంధం మనకి తాకినట్టుగా ఉంటుంది. అదే జలహార నిరంతర జీవగంధము అని వాడాడు ఇక్కడ. దాన్ని కణకణమందు దోచే మమకార మనోహర భావబంధములు. భారతీయ నాట్యాల్లో, అందున తెలుగువారి కళల్లో మమకారానికి ప్రాధాన్యం ఎక్కుంటుంది. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యం వీడు. యశోద ముద్దు గారట్లేదు, కృష్ణుడు ముద్దు గారుతున్నాడు. అందుకని ఆ ముద్దుగారే అనేది ఆ ముంగిటి ముత్యానికి విశేషణం. యశోద ముంగిట్లో ఆడుకుంటున్నాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో. చాలామంది పిల్లలు ముక్కు గారుతూ ఉంటారు, కృష్ణుడు ముద్దు గారుతూ ఉంటాడు. తేడా అది. ఎంత రసమయమైన భావన అండి. అదే మమకారం. పైగా అసలు ఆయన కీర్తనలో మాట, చేరి యశోదకు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రి ఈయనెతడు. అసలు ఇంత మమకారం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడండి అన్నమాచార్యుడు. చేరి యశోదకు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రి ఈయనెతడు. ఇక్కడ మీకు ఏదో యశోద బిడ్డలా కనబడుతున్నాడు, కానీ బ్రహ్మదేవుడికి తండ్రి ఈయనే. ఎంత లోతుకి వెళ్ళాడండి, ఎంత మూలాల్లోకి వెళ్ళాడండి, ఎంత ఉపనిషత్తుల్లోకి వెళ్ళాడండి. తావానస్య మహిమ అతోధ్యాయాగుంశ్చ పౌరుషక. అక్కడికి వెళ్ళిపోయాడు. అలాంటి భావాలని, ఉపనిషత్ భావాలని పాటల్లో, తెలుగు పాటల్లో, తేలిక మాటల్లో చెప్పాడు అన్నమయ్య. అది అన్నమయ్య కవిత్వం అంటే. అలాగ మనం కూడా ఎక్కడ ఏ రకమైన ప్రతిభ కనపడినా అది భగవత్ సంబంధమైన తేజస్సుగా గుర్తించాలి. కృష్ణుడు చెప్పిన మాటే, యద్యద్విభూతి మత్సత్వం శిరమదు ఊర్జితమేవ తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఏ తేజస్సు వ్యక్తం కాడని సోమరిపోతూ బద్ధకస్తులు ఉంటే వాడు నాస్తికుడు కింద లెక్క. దేవుడు వాళ్ళలో ఉంటే అది వ్యక్తం కావాలి. వ్యక్తం కానివ్వట్లే వాడు ఈ బద్ధకం కారణంగా. 9ంటికి లేచేవాడు శరీరంలో దేవుడు ఎలా వ్యక్తం అవుతాడు?
ఏ శక్తి వ్యక్తం కాదు. అది సెల్ ఫోనే వ్యక్తం కావట్లా, అది అలారం మోగ్గానే కట్టేహేడు వీడు, ఇంకా అదే వ్యక్తం కావట్లే, వీడే వ్యక్తం అవుతాడు. ఏదో ఒక ప్రతిభ, ఏదో ఒక కళ, ఏదో ఒక శక్తి, అదే కావాల్సింది, అదే దైవత్వం. అదే తిలేషు తైలం పుష్పేషు గంధం, పుష్పంలో గంధం, నువ్వుల్లో నూనె, చెరుగ్గడలో పంచదార ఎక్కడుందండి? చెరుగ్గడలో ఎక్కడ చూసినా ఒట్టి తుక్కే, కానీ మరి తీస్తే వస్తుంది. అదే మరి కట్టెలో అగ్ని ఎక్కడుందండి? లేదే, కనపడటం లేదే. మన కట్టె మామూలుగా ఉంది, కానీ కట్టెని గట్టి పెట్టి రాస్తే వస్తుంది. అంటే లోపల ఉందా, పుట్టిందా? ఏం అంతటా శక్తి నిండి ఉంది. అదే అమ్మవారు. అది కొన్ని చోట్ల రాస్తే వస్తుంది, కొన్ని చోట్ల తడిపితే వస్తుంది, కొన్ని చోట్ల తడపకపోతే వస్తుంది, కొన్ని చోట్ల ఎండితే వస్తుంది, కొన్ని చోట్ల మండితే వస్తుంది. ఎలాగైనా వస్తుంది అంటే మూల ప్రకృతిలో వ్యక్త స్వరూపిణి. అది ఆవిడ మూల ప్రకృతి. ఆవిడ అవ్యక్తంగానే ఉంటుంది, కానీ అవ్యక్త స్వరూపిణి. అదే లలితా సహస్ర భాష్యం. ఇప్పుడు అన్ని పదార్థాల్లో వ్యక్తమవుతున్నటువంటి అన్ని రకాల సారమైన పదార్థము శక్తి ఏది ఉందో అది భగవంతుడు అని గ్రహిస్తే విభేదాలే ఉండవండి. మన ఆరాధనకి ఫలం అదేనండి. నేను నమ్మినవాడు భగవంతుడు, నువ్వు నమ్మితే కాదు, నువ్వు కాఫీర్, నిన్ను వేసేస్తా. ఎంతకాలం నడుస్తుంది ఇది? ఒకే మతంలో మళ్ళీ ఈ దేవుళ్ళ వరకు ఒప్పుకుంటాం, ఆ దేవుణ్ణి ఒప్పుకో. నువ్వు ఎవరివి సిద్ధాంతాలు చేయడానికి? వారి నమ్మకం వారిది ఉంటాయి, కాదనడానికి లేదు. అసలు భగవతత్వం తెలియక మాట్లాడే మాటలు ఇవన్నీ. దానివల్ల నష్టం జరిగితే ఆరాధనా విధానాల్లో తేడాలు ఉంటాయి. అప్పుడు అది చర్చించుకునే విధానం వేరు. అందుకని నిజంగా ఆలోచన చేస్తే కణకణమందు తోచే మమకార మనోహర భావబంధములు మన ఆధ్యాత్మిక కీర్తనలో కూడా గొప్ప మమకారం అండి. అసలు కౌశల్య సుప్రజ రామ అని వాల్మీకి మాటలోనే మమకారం ఉంది. రాముడి గురించి ఎప్పుడైనా కౌశల్య సుప్రజ ఎందుకు? అదే మమకారం. భారతీయ సంప్రదాయంలో, నాట్యంలో, అన్ని రకాల కళల్లో ఆ మమకార బంధాలు ఉంటాయి. జన జననాద సంచలిత చారు పయోధర బృందమందు తోరణములు గట్టెనా తరగా. ఈ తరంగం ఇలా లేచి చేస్తున్నటువంటి నాట్యం కారణంగా ఇలా లేచి పడుతూ ఉంటే ఆ పైన చారు పయోధర బృందమందు అందమైన మేఘమాలకి ఇలా తోరణాలు కట్టినట్టుగా ఉంది. ఇక్కడ మేఘాలు నల్లటి రంగులు అలా ఏదో తెరల్లాగా, నాటకంలో తెరల్లాగా, స్తంభాల్లాగా అలా ఉంటూ ఉంటాయి. దానికి ఇవి తోరణాలు ఉన్నాయి. జన జననాద సంచలిత చారు పయోధర బృందమందు తోరణములు గట్టెనా తరగా ప్రాణ సమాన కళాధురీణ తన్. అసలు ఏ మనిషి అయినా తాను నేర్చుకునేటువంటి కళ, అది కవిత్వమో, సంగీతమో, నాట్యమో, చిత్రలేఖనమో, శిల్పమో, ఏదైనా పర్వాలా, మరోటో దానికి ప్రాణం పెట్టియాలి. అప్పుడే ప్రాణ సమాన కళాధురీణత అవుతుంది. ఆ కళలో బ్రహ్మాండంగా అతను వ్యక్తం అవుతాడు. ఊరికేదో మొహమాటానికి కొంతకాలం బొమ్మలు వేసి ఏవో 10 బొమ్మలు గీసి తర్వాత దాన్ని వదిలేయడం, కొంతకాలం క్రికెట్ ఆడి దాన్ని వదిలేయడం, కొంతకాలం డ్యాన్స్ నేర్చుకుని దాన్ని వదిలేయడం, కొంతకాలం ఏవో 2-4 పుస్తకాలు చదివి దాన్ని వదిలేయడం, అన్నీ వదిలేయడమే. దేని మీద దృష్టి ఉండదు. ఆ పట్టుకోవాలి, గట్టిగా పట్టుకో, దాన్ని అంతు చూడాలి. పరీక్షల కోసం చదివితే అలాగా, అవసరాల కోసమును. అవసరాలు దాటి అనుబంధాల్లోకి, ఆత్మీయతల్లోకి వెడితే కళలు మనతో కాపురం చేస్తాయండి. కాపురం చేస్తాయి హాయిగా. పైగా ఎప్పుడూ విడాకులు కోరవు. ఎంత గొప్ప కాపురమో. కళలు మనతో కాపురం చేస్తాయి, ఎప్పుడూ విడాకులు కోరవు, విడిపోవు. మనుషులు ఉంటారో లేదో తెలియదు, కళలు పోవు. అంత కష్టం వచ్చినా ఆయనలో ఆ కళ తగ్గలేదని అంటారు. అంటే ఆ కవిత్వపు కళ, సంగీతపు కళ ఏదో ఉంది. ఆయన జీవితంలో చాలా కష్టం వచ్చింది, ఏమైపోతాడో అనుకుని పాపం బాధపడతారు తెలిసిన వాళ్ళు. కానీ తర్వాత ఏమనుకుంటారు వాళ్ళు, అయ్యి బాబు అలాగే ఆ తేజస్సు ఏం తగ్గలేదు, ఇదివరకు ఎలా ఉన్నారు అలాగే మాట్లాడుతున్నారు, అలాగే పాట పాడుతున్నారు, అలాగే నాట్యం చేస్తున్నారు, అలాగే సంగీతం. అంటే ఏంటి? ఆ కష్టం ఆయన ఏం చేయలేకపోయింది, ఆ కళ ఆయన కాపాడిందా లేదా? అంతే మరి. కళ ప్రయోజనం ప్రాణ సమానంగా మనం చూసుకుంటే మన ప్రాణాలు అది నిలబడుతుంది. తరగల్లేచిన బిందువులు. ఇప్పుడు ఇంకో మనోహరమైన ఊహ చేస్తున్నాడు. ఒక మంచి వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. కింది నుంచి పైకి, పైనుంచి కిందికి ఒక బేరసారాలు, లావాదేవీలు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్.
తరగల్లేచిన ముత్యముల్ జలదపాంధ ప్రాప్త రూప్యంబులై సరసంబయ్యను సప్తవర్ణధనువే సప్తస్వరాలాపనల్ హరివిల్లున్ ధరనొల్ల చేసినవి సప్తస్వరాలాపనల్ హరివిల్లున్ ధరనొల్ల చేసినవి ఊహాతీత వర్షాంబువుల్ శరధిన్ నర్తనశాల చేసెను రసజ్ఞ శ్రేణి స్పందింపగన్ తరగల్లేచిన ముత్యముల్ జలదపాంధ ప్రాప్త రూప్యంబులై సరసంబయ్యను సప్తవర్ణధనువే సప్తస్వరాలాపనల్ హరివిల్లున్ ధరణొల్ల చేసినవి ఊహాతీత వర్షాంబువుల్ శరధిన్ నర్తనశాల చేసెను రసజ్ఞ శ్రేణి స్పందింపగన్. ఈ తరంగం ఇలా పైకి ఇలా ఎగురుతూ 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 తరంగాన్ని నాట్యం చేస్తుంటే పైన ముత్యాల బిందువుల్లో పేరుకునే నొరగ బిందువులు ముత్యాల్లో పేరుకుంటాక ఆ ముత్యాలంటే మరి డబ్బు ముత్యాలు మనక అమ్మకాల్లో క్రయ విక్రయాల్లో వాడేవారు ముత్యాలు రత్నాలు. ఇన్ని ముత్యాలు ఇస్తే ఏదో ఒక రత్నం ఇస్తామన్నట్టు. ఆ పైన మేఘాలు నల్లగా ఉంటాయి కదండి అవి, అందులో నీల మేఘాలు వర్షం కురిసే మేఘాలు కదా ఇది. అందుకని అవి మనకు దొరికే డబ్బులు అని ఏకంగా ఈ తరంగం నాట్యం చేస్తుంటే ఆ బిందువులు అంతవరకు వెళ్ళిపోయాయి ముత్యాల. ఆ ముత్యాలు వేరుకున్నాయట. తరగ పాంధ ప్రాప్త రూప్యంబులే. ఆ మేఘాలు పాంధ బాటసారులు లాంటివి. మనకి నేల మీద అడవి మార్గంలో బాటసారులు సంచరించేవారు, ఆకాశంలో మేఘాలు సంచరిస్తాయి. వీళ్ళకి దారి తెన్ను లేదు, వాటికి దారి తెన్ను లేదు. అది ఎప్పటికప్పుడు దారి చూసుకోవాల్సిందే. ఇంకా ఈ నేల మీద బాటసారులు ఉన్నాయో ఆకాశంలో మేఘాలకి దారి ఎవరు చెప్తారండి? గాలికి కలుస్తే గాలికి విడిపోతాయి. అందుకని ఏదో డబ్బులు దొరుకుతున్నాయి, ముత్యాలు పైకి వస్తున్నాయి, ఎవరో కింద తరంగాలు ఏవో నాట్యం చేస్తున్నట్టుగా ఉన్నాయి, ఏమిటో కింద నుంచి ఎవరో పైకి విసురుతున్నారు, అందుకోండి మళ్ళీ దొరకవు అని మేఘాల రాజు మేఘాలకి అవకాశం ఇచ్చి ఆజ్ఞాపిస్తే అవన్నీ ఆ ముత్యాలు అందుకున్నాయి. డబ్బులు వచ్చిన తర్వాత ఏదైనా కొనుక్కోవాలి, షాపింగ్ చేయాలనిపిస్తుంది. అందుకని వెంటనే మేఘాలు షాపింగ్ మొదలెట్టాయి. కొందాం. ఏం కొంటాం? జలధపాంధ ప్రాప్త రూప్యంబులై సరసంబయ్యను సప్తవర్ణధనువే. అప్పుడు సరిగ్గా వర్షం కురిసే ముందు వచ్చేటువంటి ఇంద్రధనుస్సు వచ్చింది యువతల దిక్కులు సూర్యుడికి వ్యతిరేకంగా. రాగానే అదిగో అదేదో రంగులుగా ఉంది, అదేదో కొందాం, విచిత్రంగా ఉంది, ఎప్పుడూ లేదు, మా ఇంట్లో లేదు, పిల్లలు ఆడుకుంటారు అని మేఘాలు ఆ ఇంద్రధనుస్సును కొందామని ప్రయత్నం చేసి సరసంబయ్యను సప్తవర్ణధనువే. అది సరసమైన ధరకి వస్తుందని ఒక అర్థం వ్యాపార పద్ధతిలో. సరసంబయ్యను సప్తవర్ణధనువే. ఇంద్రధనుస్సు సరసమైంది, రసమయమైంది. నిజం తర్వాత కురిసేది వర్షమేగా. అసలు ఇంద్రధనుస్సును చూసి కవిత్వాలు రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి అప్పుడు బేరసారాలు జరగాలి కదా. మేఘాల దగ్గర ఉన్న ముత్యాలు ఇంద్రధనుస్సును కొనడానికి సరిపోలేదు. అందుకని సప్తస్వరాలాపనల్ హరివిల్లున్ ధరనొల్ల చేసినవి. మాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే వర్షం కురిపించకపోతే భూమి అలా మట్టి మోహంతో ఉండిపోతుంది, వెర్రి మోహం. భూమి మాకు బిడ్డ లాంటిది, భూమి భార్య, మేఘాలపతి ఏమో ఇంద్రుడు భర్త లాంటి వాడు. అందుకని మేము వర్షం కురిపిస్తేనే భూమి ఆనందిస్తుంది, పండుతుంది, ప్రజలంతా సుఖంగా ఉంటారు. మరి ఇంద్రధనుస్సు లేకపోతే వర్షాలు కొరవు, ఇంద్రధనుస్సు ఏమో సరసంగా రావడం లేదు అంటే మొత్తం మీద సప్తస్వరాలాపనలు. ఇక్కడ ఈ తరంగం నాట్యం చేస్తుంటే అనుకోకుండా అందులోంచే వినపడినటువంటి సప్తస్వరాలు వాటిని మురిపింపజేసేటి, ఇంద్రధనుస్సుని మురిపింపజేసేవి. అప్పుడు వెంటనే ఆ సంగీతం ఏదో బాగుంది, నాకు భూమికి వెళ్ళి చూడాలనుంది అని హరివిల్లున్ ధరనొల్ల చేసినవి. ఆ హరివిల్లు అంటే ఇంద్రధనుస్సుని భూమి మీదకి రావడానికి ఒప్పించాయి అని ఒక అర్థం. హరివిల్లున్ ధరనొల్ల చేసినవి బేరం కుదిరింది, ఒప్పుకున్నాయి. ఈ ముత్యాలకే మేము ఒప్పుకుంటాంలే, ఎక్కువ వద్దులే, పోన్లే, నువ్వు కూడా భూమికి ఉపకారం చేస్తానంటున్నావు కదా, వర్షం కురవడం ద్వారా పంటలు బాగా పండుతాయి కదా, ప్రజలు ఆనందంగా ఉంటారు కదా, మేము కూడా ఆనందంగా ఉంటాం కదా, ఎవరికి పనికిరాని దానికి మా జీవితం ఎందుకు, 5 నిమిషాల్లో మళ్ళీ కరిగిపోతాం, ఇంద్రధనుస్సు అంటే అంతే, ఈ లోపు ఉపయోగపడదాం అని ఇంద్రధనుస్సు రాజీపడి ఒప్పుకుంది. అదే హరివిల్లున్ ధరనొల్ల చేసినవి బేరం కుదిరింది. ఊహాతీత వర్షంబువుల్. ఈ తరంగం నాట్యం చేయడం వల్ల, ఈ నీళ్లు పైకి వెళ్ళడం వల్ల పైనుంచి వర్షాలు కురిశాయి, ప్రకృతి మొత్తం స్పందించి నేల మీద వర్షం కురిపించింది అని చెప్పడానికి ఊహాతీతంగా కురిసినటువంటి ఈ వర్షాంబువులు శరధిన్ నర్తనశాల చేసెను. ఒక్కసారి కవి ముందున్న సముద్రం నర్తనశాల అయిపోయింది. అంటే ఈ నాట్యం చేస్తున్న తరంగాలు పైకెడుతున్నాయో, పైనుంచి కురుస్తున్న వర్షపు నీళ్లు సముద్రంలో పడి మళ్ళీ ఇలా పైకి నాట్యం చేస్తున్నాయో, ఆ వర్ష బిందువుల నాట్యం, తరంగ నాట్యం రెండు కలిసిపోయినాయి. అప్పుడు రసజ్ఞశ్రేణి స్పందింపకన్. రసజ్ఞశ్రేణి చూస్తున్న వాళ్ళు ఈ కవితో పాటుగా అద్భుతంగా స్పందించారు. ఏం ప్రకృతి పులకించిపోయి పరవశించి వర్షిస్తోందండి అని.
ఇది ఈ కవితా భావన. తరగం లేచిన ముత్యముల్ జలధపాంధ ప్రాప్త రూప్యంబులై సరసంబయ్యను సప్తవర్ణధనువే సప్తస్వరాలాపనల్ హరివిల్లు ధరణొల్ల చేసినవి ఊహాతీత వర్షంబువుల్ శరధిన్ నర్తనశాల చేసెను రసజ్ఞ శ్రేణి స్పందింపగన్. ఇప్పుడు కవి సరదాకి పాశ్చాత్య నృత్యం కూడా చేయిస్తున్నాడు. ఎందుకు? సరిగ్గా ఈ కావ్యం రాసింది 2001, 2000లో పూర్తయింది. 2001లో మొదటి ముద్రణ జరిగింది. అప్పుడు సహస్రాబ్ది వచ్చింది. మరి ఆ సహస్రాబ్దికి స్వాగతం పలకాలి. సహస్రాబ్ది పుట్టినరోజు ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ప్రపంచమంతా జరుపుకోవాలి అన్నప్పుడు మరి ఎక్కువగా ప్రచారంలో ఉండే పద్ధతులే పాటించాలి. మన ఇంట్లో మనం జరుపుకుంటే, మన రాష్ట్రంలో మనం జరుపుకుంటే వేరు. అయినా పాశ్చాత్య నృత్యం కూడా తరంగాలు చేస్తున్నట్టుగా కవికి అనిపించింది. ఎందుకని సరిగ్గా చూడండి, ఈ పైనుంచి వర్షం కురవడం ప్రారంభించేసరికి పైన ఇలా 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 బిందువులు పడతాయి. ఇలాగ కింది నుంచి ఈ తరంగ నాట్యం ఇలా 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 ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే సరిగ్గా పాశ్చాత్య నృత్యాల్లో ఎక్కువ మంది పాల్గొంటారండి. మన భరతనాట్యంలో ఒక్కరే నాట్యం చేస్తారు, మిగిలిన వాళ్ళు ఏదో పక్క పాత్రల్లో ఉంటారు. మహా అయితే ఓ 2-3 అందులో ప్రధాన నర్తకి అని ఒకరు ఉంటారు. పాశ్చాత్య నృత్యాలు అలా కాదు. వాళ్ళకి అంతా పెద్ద బల్క్ ప్రోగ్రామ్స్ పెద్దదిగా ఉండాలి. అమెరికా వాళ్ళు కోకోకోలా తాగినా ఇంత కోకోకోలా తాగుతారు. ఏమైనా మన పాప్కార్న్ ఏదో కొద్దిగా తింటాం, వాళ్ళు ఇంతలావు తింటారు. వాళ్ళ దేశంలో వంకాయలు కూడా ఇంతంతలా ఉంటాయి. అది వంకాయలా ఉండదు, ఏదో అనపకాయలా ఉంటుంది. వాళ్ళకి అన్ని పెద్ద ఉండాలి, పెద్ద బల్క్ ప్రోగ్రామ్. అందుకని వాళ్ళ నాట్యాల్లో కూడా 30-40 మంది పాల్గొంటారు. ఆర్కెస్ట్రాలో 30-40. వాళ్ళు ఎక్కడైనా పిలిచామంటే వీడు 10 ఎకరాలు అమ్మేవలసిందే. కానీ మరి పాశ్చాత్య నృత్యాలు అలాగే ఉంటాయి. ముందు వెనకాల 40, వాళ్ళ ముందు 30, వాళ్ళ ముందు 20 అలా ఉంటారండి. సరిగ్గా పైనుంచి పడే వర్ష బిందువులు, కింది నుంచి లేచేటువంటి తరంగ బిందువులు కలిస్తే కవికి ఆ నాట్యం గుర్తొచ్చింది. జలబిందుల్ గుమిగూడి ఆడునెడ, జలబిందుల్ గుమిగూడి ఆడునెడ, జలబిందుల్ గుమిగూడి ఆడునెడ, పాశ్చాత్య ప్రపంచంబునంగల బృందంబులు, పాశ్చాత్య ప్రపంచంబునంగల నాట్యంబులు, బృంద బృందములు మొగ్గల్ నిగ్గులుందోచు, జలబిందుల్ గుమిగూడి ఆడునెడ, పాశ్చాత్య ప్రపంచం బునంగల నాట్యంబులు, బృంద బృందములు మొగ్గల్ నిగ్గులుందోచు, అంచుల పర్వెత్తెడి నుర్వులన్ తెరలులేచెన్బో సహస్రాబ్దికిన్, అంచుల పర్వెత్తెడి నుర్వులన్ తెరలులేచెన్బో సహస్రాబ్దికిన్, బళిరా సైకతవేది కోతబడియన్, బళిరా సైకతవేది కోతబడియన్, పల్కెన్ శుభాకాంక్షలన్, బళిరా సైకతవేది కోతబడియన్, పల్కెన్ శుభాకాంక్షలన్. పాశ్చాత్య నాట్యం దగ్గర నుంచి కేక్ కోయడం వరకు చెప్పాడండి ఇందులో. పాశ్చాత్య పద్ధతి అది. కాబట్టి ఇది విశ్వకావ్యం. అన్ని రకాల దేశాల సంప్రదాయాలు వర్ణించడం ఇందులో ఉంటుంది. ప్రధానంగా వైదిక ధర్మాన్ని స్థాపించడమే దీని ఉద్దేశం. దాని గొప్పతనం చెప్పడమే అంతర్గతమైన ఉద్దేశం. కానీ అన్ని ధర్మాల్లో ఉండే అన్ని రకాల మంచి విశేషాలు మనం చెబుతాం. జలబిందుల్ గుమిగూడి ఆడునెడ, కింది పైనుంచి కురుస్తున్న వర్ష బిందువులు, కింది నుంచి లేస్తున్న తరంగ బిందువులు, ఈ రెండు గుమిగూడి ఇలాగ 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 నాట్యం చేస్తుంటే అదేదో పాశ్చాత్య ప్రపంచంలో ఆర్కెస్ట్రాలు వాయించినట్టు ఒక 40-50 మంది కలిపి అలాగ గుంపులు గుంపులుగా నాట్యం చేస్తున్నట్టు క్రమశిక్షణయుతంగా, రాగబద్ధంగా, తాళబద్ధంగా, తాళలయాన్వితంగా చేస్తున్నట్టు అనిపించింది. పాశ్చాత్య ప్రపంచంబునంగల నాట్యములు, వెస్ట్రన్ డ్యాన్స్ పాశ్చాత్య నాట్యాలతో చేయి, బృంద బృందములు మొగ్గల్ నిగ్గులుందోచు, బృంద బృందాలుగా వెనకాలో 40, తర్వాత 30, తర్వాత 20, మళ్ళీ ముందు 40, అలా ఏదో రకరకాలుగా మొగ్గల్ నిగ్గులుందోచు, వాళ్ళు ఉన్న స్థానాల్లోనే ఉంటూ మొగ్గలేయడం, నిగ్గులు చూపించడం. చాలామంది పాశ్చాత్య నృత్యాలు చూస్తే మనకి అర్థమవుతుంది. చాలామందికి వాళ్ళు ఆ ఉన్న చోట ఉండి నాట్యం చేస్తారండి. భరతనాట్యంలో కాస్త వేదికంతా తిరుగుతారు. ఇలా కొన్ని రకాలు ఉన్నాయి. జలబిందుల్ గుమిగూడి ఆడునెడ, పాశ్చాత్య ప్రపంచంబునంగల నాట్యములు, బృంద బృందములు మొగ్గల్ నిగ్గులుందోచు, అంచుల పర్వెత్తెడి నుర్వులన్ తెరలు లేచుంబో సహస్రాబ్దికిన్, బళిరా సైకతవేది కోతబడియన్, పల్కెన్ శుభాకాంక్షలన్. సరిగ్గా ఈ నాట్యాలు ఇలా జరుగుతూ ఉంటే పైనుంచి వర్షపు నీళ్లు, కింది నుంచి తరంగ బిందువులు నాట్యం చేస్తుంటే
నురుగులు ఇలాగ తెరల్లో వస్తాయండి, ఇలాగ తరంగాలు నురగ తరంగాలు. సరిగ్గా మీకు పాశ్చాత్య నృత్యాలు చేసినప్పుడు సినిమా హాల్లో కూడా తెర పైకి లేచేటప్పుడు ఆ అంచులు ఇలా కుచ్చులు తెల్లగా వేలాడుతూ ఉండి ఇలా నురగలు ఎలా ఉన్నట్టే ఉంటుంది నా తెర పైకి లేస్తుంటే. అంచుల పర్వెత్తడి నువ్వులను తెరలు లేచును బో సహస్రాబ్దికని ఆ తెర పైకి లేపుతుంటే ఒక సహస్రాబ్దికి తెర లేపుతోందండి. 21వ శతాబ్దానికి 2000 సంవత్సరాలు అయిపోయినాయి, 3000 సంవత్సరంలో గడుతున్నామండి. 3వ సహస్రాబ్ది, 21వ శతాబ్ది. మరి అటువంటిది వచ్చినప్పుడు పుట్టినరోజు కదా, మరి ఈ కాలానికి మరి కేక్ కొయ్యాలి కదా, పాశ్చాత్య సంప్రదాయం అన్నాం కదా, అందుకోసం. మన సంప్రదాయంలో పుట్టినరోజు ఎలా ఉంటుందో తర్వాత వస్తుంది, మనం ఎలా చేసుకోవాలి. వాళ్ళ సంప్రదాయాలే కేక్ కోస్తారు. మరి ఇక్కడ కేక్ సహజంగా కోయబడింది ఎలాగా, బడిరా సైకత వీధి కోతబడియన్. ఈ సముద్రం ఇలా రావడం, తరంగాలు ఇలా వెళ్ళడం, ఈ నృత్యాలు, వర్షపు నీళ్ళకి ఆ ఇసుకతో ఉన్న సముద్ర తీరం ఇలా కట్ చేసినట్టే కోతబడిందండి. అదే కేక్ కటింగ్. అప్పుడు ఇసుక కూడా మెత్తగా ఉంటుంది. మరి వెంటనే చప్పట్లు మోగుతున్నాయి అక్కడ అంతా. పల్కిన్ శుభాకాంక్షలం జలబిందుల్ గుమిగూడి ఆడునడ పాశ్చాత్య ప్రపంచంబునం గల నాట్యంబులు బృందములు మొగ్గల్ నిగ్గులుందోచు అంచుల బర్వెత్తడి నుర్వులన్ తెరలు లేచుంబో సహస్రాబ్దికిన్ బళిరా సైకత వేది కోతబడియన్ పల్కిన్ శుభాకాంక్షలన్. చిట్ట చివరిగా అధ్యాత్మ భావనతోనే తరంగాన్ని, అంతరంగాన్ని, ఆశ్వాసాన్ని ముగించాలి కాబట్టి, అది మంచిది కాబట్టి ఒక్క మాట చెబుతున్నాడు కవి. సంధ్యాతాండవమాడిన ఆది నటుడు ఆశాపాశముల్ వీడగా ఆంధ్యం బుందొలగించు సత్కళ తృతీయ శ్వాసమయ్యొప్పగా. సంధ్యాతాండవమాడెన ఆది నటుడు ఆశాపాశముల్ వీడగా ఆంధ్యం బుందొలగించు సత్కళ తృతీయ శ్వాసమయ్యొప్పగా. వంధ్యాకాశము జ్ఞానచంద్రునకు జన్మం వీయగా, వంధ్యాకాశము జ్ఞానచంద్రునకు జన్మం వీయగా. మౌనులెల్లం ధ్యానంబులు వీడి చూడ జడ కైలాసంబు కంపింపగన్ సంధ్యాతాండవమాడే ఆది నటుడు. సంధ్యాతాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే అని శంకరాచార్య శివానంద లహరిలో చెప్పినట్టే. సంధ్యాతాండవమాడిన ఆది నటుడైనటువంటి నటరాజస్వామి సంధ్యాతాండవం ఆడాట. శివుని డమరొక ధ్వని నుంచి వాంగ్మయం పుట్టిందంటారు. ఇంకా కొన్ని విశేషమైన మాటలు ఉన్నాయి. శివుని నాట్యం నుంచే నాట్యశాస్త్రం పుట్టింది. శివుని గండూషం పుక్కిలింత నుంచి తర్కశాస్త్రం పుట్టిందని ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు పద్యాలు. అన్నిటికీ శివాయ గురవే నమః. అందుకే ఓం నమః శివాయ. మనం హిందువులమైతే ఓనమాలతోనే మొదలు పెట్టాలి, ఓం నమః శివాయ. ఇంకో మాటకు అవకాశం లేదు. శివుడే అన్నిటికీ గురువు. శివాయ గురవే నమః. అందుకే ఓనమాలు అనే మాట స్థిరపడింది. ఓం నమః శివాయ. అది చిన్నపిల్లలకి బీజాక్షర సహితమైన మంత్రం చెప్పకూడదు, వాళ్ళు పలకూడదు ఎక్కువగా. కాబట్టి దాన్ని జాగ్రత్త పెట్టుకుని మన వాళ్ళు ఓనా అమక శివాయ అని కొన్ని దీర్ఘాలు, కొన్ని విసర్గలు అదనంగా పెట్టి రాయిస్తారు. తర్వాత తెలుసుకుంటారు. అందుకని సంధ్యాతాండవం అంటే శివుడే, ఆది నటుడు. ఆయన మించిన వాడు ఎవరండి? ఆయన కంటే ముందు వాడెవరు? ఎందుకు శివుడు తాండవం చేస్తున్నాడు? ఆశాపాశములు వీడగా. ఆశకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి మనలో ఉండే ఆశ, 2 దిక్కులు. అసలు నిజంగా శివుడు తాండవం వాడుతుంటే రావణ బ్రహ్మ స్తోత్రం ప్రకారం అసలు దిక్కులు పగిలిపోవండి. అకర్వసర్వమంగళ అకల అకదం బమంజరి ఇరస ప్రభాఖమాధురి విజృంభణా మధువ్రతం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మగచ్ఛిదం గజచ్ఛిదం ధగచ్ఛిదం దమంతగచ్ఛిదం భజే ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమ ప్రభావలం వికంఠకం దలి రుచు ప్రబద్ధకందరం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖంతకం గజంతకం ధకంతకం దమంతకంతకం భజే జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వస వినిర్గమక్రమ స్ఫర కరాల భాలకవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవగా శివగా. దిక్కులు బద్దలైపోవండి. ఆ స్ఫూర్తితో రాశాను ఈ పద్యం. సంధ్యాతాండవమాడే నాది నటుడు ఆశాపాశముల్ వీడగా. మనలో ఉండే ఆశలు, కోరికలనే పాశాలు వీడిపోవాలి. ఈ కళల ప్రయోజనం అది.
వంధ్యాకాశము జ్ఞానచంద్రునకు జన్మం వేయగా ఆంధ్యంబును తొలగించు సత్కళ తృతీయ శ్వాసమై ఒప్పగా. నిజానికి మొత్తం కావ్యానికి ప్రయోజనం మనస్సులో ఉండే చీకట్లు పోవాలి. అందుకే సంధ్య, ఆంధ్యం, వంధ్యం దుష్కర ప్రాస అయినా వాడాం. 4 పదాలు పట్టుకొచ్చాం కొత్తగా. ఎక్కడ వాడిన పదం వాడలేదు. సంధ్య, ఆంధ్యం, వంధ్యాకాశం. జన్మం వేయగా మౌనులెల్లం ధ్యానంబులు వీడి చూడ. ఇతర మునులందరూ కూడా శివుడు నాట్యం చేస్తున్న తమ ధ్యానాన్ని విడిచిపెట్టి చూశారు. జడ కైలాసంబు కంపింపకన్న. జడమైనటువంటి కైలాస పర్వతం కూడా కంపిస్తుంది. అంటే జడత్వంలో ఉన్న మనస్సు కూడా శివుడు నాట్యం చూస్తే దైవభక్తి కారణంగా నిత్య చైతన్యంలోకి రావాలి. అదే ఆశ్వాసాంతం. ఇది సాగర ఘోష పర్యావరణ భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యంలో 3వ అంతరంగం. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. చతుర్థాంతరంగం ప్రారంభంతో ప్రవేశిద్దాం. సెలవు.